గుడ్ మార్నింగ్. ఈరోజు పెత్తరమాస అంటారు మా సైడు. పెద్దలకు బియ్యం ఇస్తారు. ఇట్లా కలగూరగాయలు వండుతారు. 5 రకాలైనా 9 రకాలైనా వేసి వండుతారు. మటన్ కూడా పెడతారు. నేను కూరగాయలు మాత్రం ఇవి తీసుకున్నాను. కట్ చేసి వండి చూపిస్తాను చూడండి నైవేద్యానికి. ఫ్రెండ్స్, అన్ని కూరగాయలు కట్ చేసి ఉంచుకున్నాను. ఏమేమి కట్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఇది పుంటికూర ఆకులు, ఇది ఉల్లిగడ్డలు, ఇది సోరకాయ, ఇది టమాటాలు, ఇది వంకాయ, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, గుమ్మడికాయ, చిక్కుడుకాయ, చిన్న చిక్కుడుకాయ, ఇవన్నీ కలిపి మనం కలగూరగాయలు వండుకోవాలి. వండుకొని నైవేద్యం పెట్టుకోవాలి. మేము ఇలా చేస్తాము చూడండి. వండుతాను ఫ్రెండ్స్. కలగూరగాయలకు ఆయిల్ వేసుకొని కలగూరగాయలు వండుకుందాం. మనము జీలకర్ర వేసుకుంటున్నాను, ఆవాలు వేసుకుంటున్నాను, ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను. ఇది గోలనిద్దాము ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు గోలినాయి కదా, మనం వెజిటేబుల్స్ ఏవేవైతే ఎక్కువ తొందరగా మగ్గాయో అవి వేసేసుకుందాం ఆయిల్లో. ఇదిగోండి సోరకాయ వేస్తున్నాను, ఇగో చిక్కుడుకాయ ముక్కలు వేస్తున్నాను, ఇంకా వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇదిగో క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి గుమ్మడికాయలు కూడా తొందరగా మగ్గవు, ఇవి కూడా వేసేస్తున్నాం చూడండి. అన్నీ వేసుకొని మనం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. అన్నీ ఆయిల్లో వేసుకున్నాం కదా, ఇవి కలిసి మంచిగా కొంచెం మనం మగ్గనిద్దాం. దీన్ని మగ్గేంత వరకు మనము అప్పాలు చేసుకుందాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి కదా, దీంట్లో మనం టమాటా కొంచెం మనం ఉంచుకున్నాం కదా పుంటికూర, అవి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ మగ్గుతున్నాయి కదా, సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కారం కూడా వేసుకొని కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్. కారం కూడా వేస్తున్నాను సరిపడా. వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే. కొంచెం సేపు ఉంచి మనము దించేద్దాం ఫ్రెండ్స్. వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. మేము ఇలా చేస్తాము, మీరు ఎలా చేస్తారో చెప్పండి, కమెంట్ చేయండి. ఇదిగోండి వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్ పెడుతున్నాం ఫ్రెండ్స్. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పువ్వు అంటారు ఇది, ఇదిగోండి బిర్యానీ పువ్వు ఆకు, ఇది చెక్క, ఇది లవంగాలు, ఇది షాజీరా, ఇది ఇలాచి. బిర్యానీ పోపు పెట్టుకుందామండి. ఇదిగోండి బిర్యానీ కావాల్సిన ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు వేసి మనం రైస్లో వేస్తాను. కొంచెం పని ఎక్కువ ఉంది కనుక అట్లా వేస్తున్నాను, లేకపోతే పొయ్యి మీద పెడతాను. షాజీరా వేస్తున్నాను, ఇదిగో లవంగాలు వేస్తున్నాను, చెక్క, ఇలాచి, ఇదిగోండి బిర్యానీ పువ్వు, ఇదిగో ఆకు కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను, అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సాల్ట్ వేసుకున్నామండి సరిపడా. రైస్ కదా దొడ్డు సాల్ట్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నంతా మనం రైస్లో వేసుకోవాలి. రైస్ కుక్కర్ కదా, ఇట్లా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. బంద్ చేయనివ్వది చూడండి ఫ్రెండ్స్. మటన్ వండుకుందాము. మటన్కు కావాల్సిన నూనె వేస్తున్నాను చూడండి. మసాలా వస్తువులు కూడా వేసేస్తున్నాను కర్రీలో చూడండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు వేసినాను కదా, మగ్గుతున్నాయి. మటన్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసాను కదా, పసుపు కూడా వేసుకుందాము. వేసుకొని మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు వేసాను, మటన్ కూడా వేసిన, రెండు మంచిగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మటన్లో నీళ్ళన్నీ పోయినాయి కదా, మనము ఉప్పు కారం తగినంత వేసుకున్నాము. ఇక కారం వేస్తున్నాను, 1 స్పూన్ సగం వేస్తున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకున్నాం. వీటిలో మసాలాలు కూడా వేసి మనం విజిల్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. మంచిగా మగ్గుతుంది కదా మటన్, దాంట్లోనే మనం పొళ్ళన్నీ వేసుకుందాము. ఇదిగోండి కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇది గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని, ఇదిగోండి గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను. కలిపి మనం వాటర్ వేసుకున్నాం. మంచి మగ్గిపోయింది కదా, ఈ ముంతతోటి ముంతడు వాటర్ పోసి విజిల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. విజిల్ కూడా పెట్టేశాను. విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేద్దాం ఫ్రెండ్స్. మటన్ కర్రీ అయితే రెడీ అయింది. ఇగో నైవేద్యం పెడతాను చూడండి. ఇదిగోండి మటన్ కర్రీ కొంచెము గ్రేవీ పెట్టుకున్నాను. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.